వెల్కమ్ బ్యాక్ టు సివిల్ టాపిక్స్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మనం సివిల్ ఇంజనీరింగ్ బేసిక్ నాలెడ్జ్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఇంటర్వ్యూకి ఎప్పుడైనా మీరు వెళ్ళినట్టయితే సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మిమ్మల్ని అడిగే ఛాన్స్ ఉంటుంది. సో మీకు డెఫినెట్గా ఇది ఉపయోగపడుతుంది. సో చివరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఇది పార్ట్ 1 అనమాట, బేసిక్ నాలెడ్జ్ పార్ట్ 1. నెక్స్ట్ పార్ట్ 2 వీడియో కూడా నేను చేస్తాను. ఫస్ట్ దీని గురించి తెలుసుకుందాం. సో మనం ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు అడుగుతుంటారు జనరల్గా, హైట్ ఆఫ్ ది బిల్డింగ్ అంటే ఎంత, హైట్ ఆఫ్ ది విండో, హైట్ ఆఫ్ ది డోరు, నార్మల్ హైట్ ఆఫ్ ది పారాపెట్ వాలు, సో డెన్సిటీ ఆఫ్ సిమెంట్, ఈ విధంగా క్వశ్చన్స్ అన్నీ అడుగుతుంటారు చాలామందికి. సో మీకు క్లారిఫై లేకుండా, ఎలాంటి డౌట్ క్లారిఫై లేకుంటే ఈ వీడియోలో చూడండి, తెలియకుండా వాళ్ళు. సో క్లియర్గా చెప్తాను. సో ఇంకా డైరెక్ట్ వీడియోలోకి వెళ్దాం. దో హైట్ ఆఫ్ ది బిల్డింగ్, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి హైట్ ఆఫ్ ది రెసిడెన్షియల్ బిల్డింగ్ అంటే 3.1 మీటర్స్ అనమాట. 3.1 మీటర్ హైట్ ఆఫ్ ది బిల్డింగ్. హైట్ ఆఫ్ ది విండో అంటే 1.5 మీటర్ విండో అనమాట. 1.5 మీటర్ చాలా చోట్ల అడుగుతుంటారు. ఓకేనా. హైట్ ఆఫ్ ది డోర్ 2.1 మీటర్. హైట్ ఆఫ్ ది పారాపెట్ వాల్, ఓకేనా. పారాపెట్ వాల్ అంటే పైన మన పహరీ గోడ అంటే కాంపౌండ్ వాల్. పారాపెట్ వాల్ అంటే పైన ఉంటుంది కదా మనకు, ఇంటి పైన రూఫ్ పైన, స్లాబ్ పైన ఒక వాల్ వస్తుంది కదా, దాన్ని పారాపెట్ వాల్ అంటారు. ఓకేనా. అది 1 మీటర్ ఉండాలి. హైట్ ఆఫ్ ది వాల్ కన్స్ట్రక్షన్ ఇన్ 1 డే, ఒక రోజులో వాల్ కన్స్ట్రక్షన్ ఎంత చేయాలంటే 1 మీటర్ వరకు, అప్ టు 1 మీటర్ వరకు కట్టాలన్నమాట. ఓకేనా, ఒక రోజులో. వెయిట్ ఆఫ్ ది 1 బ్యాగ్ ఆఫ్ సిమెంట్, ఒక బ్యాగ్ ఆఫ్ సిమెంట్ ఎన్ని కేజీలు అంటే 50 కేజీస్. ఓకేనా. డెన్సిటీ ఆఫ్ సిమెంట్, డెన్సిటీ ఆఫ్ సిమెంట్ వచ్చేసి 1440 కేజీస్ పర్ మీటర్ క్యూబ్. ఓకేనా. ఈ డెన్సిటీ అనేది వెయిట్ ఆఫ్ సిమెంట్ కానీ కాంక్రీట్ కానీ అట్లా టైంలో ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా. మినిమం థిక్నెస్ ఆఫ్ స్లాబ్, ఇది 125 mm రాసినాను, అలాగే ఇంచెస్లో రాసినాను. ఇంచెస్లో తీసుకునే వాళ్ళు అయితే 5 ఇంచులు తీసుకుంటారనమాట. లేదు నేను ఎంఎంలో తీసుకుంటాము కొన్ని చోట్ల అంటే, సో 125 mm చెప్పండి. 125 mm మినిమం ఉండాలి. ఓకేనా. 125 mm ఆర్ 5 ఇంచెస్ ఏదైనా చెప్పచ్చు. సో వెయిట్ ఆఫ్ ది సిమెంట్ బ్యాగ్, ఒక సిమెంట్ బ్యాగులో ఎంత వెయిట్ ఉంటుంది అంటే, సిమెంట్ బ్యాగ్ యొక్క వాల్యూమ్ ఆఫ్ సిమెంట్ బ్యాగ్, సిమెంట్ బ్యాగ్ యొక్క వాల్యూమ్, అందులో ఎంత సిమెంట్ ఉంటుంది అంటే 0.0347 మీటర్ క్యూబ్ ఉంటుంది. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకొని 0.0347. ఇది ఎట్లా వచ్చింటుంది అంటే, వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై డెన్సిటీ. మాస్ అంటే ఎంత, 50 కేజీస్ కదా, 50 కేజీస్ బై 1440 ఇక రాస్తాను నేను. 50 బై 1440 ఈ వాల్యూ కనుక చేస్తే 0.04347 మీటర్ క్యూబ్ వస్తుంది. సో దీన్ని 1.25 CFTలోకి కన్వర్ట్ చేసినాం. అంటే ఒక మీటర్ క్యూబ్లో 35.34 CFT ఉంటుంది. ఈ వాల్యూకి మల్టిప్లై చేస్తే 1.25 CFT వస్తుంది అనమాట. నెంబర్ ఆఫ్ సిమెంట్ బ్యాగ్స్ ఇన్ 1 మీటర్ క్యూబ్, ఇది ఏం లే 1 మీటర్కి ఇప్పుడు ఒక బ్యాగ్ అంటే ఎంత, 0.0347 మీటర్ క్యూబ్ కదా. అట్లనే 1 మీటర్ క్యూబ్ని అప్పుడు ఏం చేయాలంటే, ఇక్కడ 1 మీటర్ క్యూబ్ని ఏం చేయాలంటే 1000 బై 1 మీటర్ క్యూబ్ కదా. సో దాన్ని ఎంఎంలోకి కన్వర్ట్ చేద్దాం. సో 1000 mm బై 0.0347 తప్పు, 1 బై 0.047 చేస్తే 28.8 బ్యాగ్స్ వస్తాయి అన్నమాట. లింటెల్ థిక్నెస్ 150 mm మినిమం ఉండాలి. లింటల్ ఈజ్ ప్రొవైడెడ్ 2.4 ఇన్ బ్రిక్, కింద నుంచి బ్రిక్ వాల్ 2.4 వచ్చేంత వరకు, దాని తర్వాత మనము లింటల్ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట. డిపిసి అంటే డ్యామ్ ప్రూఫ్ కోర్స్. ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే, వాటర్ అనేది
లోపలికి ఫౌండేషన్స్కి లీక్ కాకోకుండా ఉండడం కోసం ఇది యూజ్ చేస్తారనమాట. సో 25 mm హైట్ దాని యొక్క సైజ్ ఉంటుంది, థిక్నెస్ జీపీసీ. సో ఇది పార్ట్ 1 అండి. పార్ట్ 2 కూడా నేను చేస్తాను. సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.